జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరిదమ్మా ఈ సమాధి? నా ప్రాణం, నా ప్రపంచం, నా సర్వస్వం అయినా నా ఒక్కగానొక్క ముద్దుల కూతురు పల్లవిది. ఎన్నో నోములు, ఎన్నో మొక్కులు మొక్కుకుంటే లేక లేక పుట్టింది. నా కూతురు పుట్టగానే దాన్ని కళ్ళారా చూసుకొని ఈ తల్లి జన్మకి నా కూతురు ఒక సార్థకత ఇచ్చిందని ఆనందంతో ఆపకుండా ఏడ్చేశాను. నా కూతురి 100 ఏళ్ల జీవితాన్ని, సంతోషాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయిందని ఇప్పుడు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. పాపమండి, మీ బాధని చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది. మీ అమ్మాయి గారి బొమ్మ గీయాలా అండి? కాదు, నా కూతుర్ని నిలువునా పొట్టనబెట్టుకున్నా దాని మొగుడి బొమ్మ గీయాలి. అదేంటండి, మీ కూతురు ప్రాణాలు పోవడానికి మీ అల్లుడు కారణమా? పోవడానికి కాదు, అతనే నా కూతురి ప్రాణాలు తీశాడు. నా కూతుర్ని 9 మాసాలు కడుపులో మోశాను. దానికి కష్టం అంటే ఏంటో తెలియకుండా కళ్లలో పెట్టుకుని పెంచుకున్నాను. నా కూతురు నా పంచ ప్రాణాలుగా బ్రతికాను. కాని ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో నా కూతుర్ని నాకు దూరం చేశాడు. నా నట్టింట్లోకొచ్చి నా కూతురి మనసు మార్చి 24 ఏళ్లు పెంచిన ఈ అమ్మనే కాదనుకుని వెళ్లిపోయేలా చేశాడు. ఆ తర్వాత దాని ప్రాణాలు తీసి ఈ లోకంలోనే లేకుండా చేశాడు. బ్రతికినంత కాలం ఏడుస్తూనే బతకమని నాకు భరించలేని కడుపు కోతనిచ్చాడు. ఏవండి, అతని గురించి మీరు చెప్తుంటే నాకు నాకు చాలా అంటే చాలా కోపం వస్తుందండి. నాకతని మీద కోపంతో పాటు నా కూతురు దూరం అయిందన్న బాధ కూడా ఉంది. వాడి మీద నేను పోలీస్ కేసు పెట్టాలి. వాడి మీద పగ తీర్చుకోవాలి. కానీ నాకు వాడి పోలికలు గుర్తున్నాయి తప్ప నా దగ్గర వాడి ఫోటో లేదు. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చానమ్మా. ఇక ఈ విషయంలో మీరు అస్సలు వరీ కాకండి. నేను చాలా బొమ్మలు గీశాను, చాలా నచ్చిన బొమ్మలు గీశాను, ఇష్టంగా గీశాను. ఫస్ట్ టైం నాకు నచ్చని ఒకటి బొమ్మ గీస్తున్నా. మీకు గుర్తున్న గుర్తులన్నీ చెప్పండి. మీ అమ్మాయి ప్రాణాలు తీసిన వాడి ఫోటోని యాజ్ ఇట్ ఈస్ గా గీస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.